మరొక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే, మనకు ఈ సంవత్సరం ఒక కొత్త పాట క్రిస్మస్ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. మామూలుగా మనకు అంటే క్రిస్మస్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇటువైపుగా వచ్చిందన్నమాట. వెరీ గుడ్. మేము యెరూషలేంకి వెళ్ళాము, ఒక 45 మందిగా అనుకుంటాను. వెళితే యెరూషలేము నుంచి మేము బెత్లెహేముకు వెళుతున్నాము. బస్సులో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా ట్రాఫిక్ ఉంది. అందరూ ఇసురుకుంటూ కసురుకుంటూ కూర్చున్నారు. ఏం ట్రాఫిక్ ఇది, మనకు ముందు తెలియలేదు, అట్లా ఇట్లా అని. సరే, నేను బస్సులో కూర్చొని ఉన్నాను. ఖాళీగా ఎందుకు, ఖాళీగా మనం ఇసురుకుని కసురుకుంటే బస్సు వెళ్ళిపోద్దా అని అలా ఆలోచించుకుంటున్నప్పుడు నాకు బెత్లెహేమును గూర్చిన ఒక ధ్యానం దొరికింది. వాస్తవంగా బెత్లెహేము అల్పమైనది, తృణీకరింపబడినది, పెద్ద ఘనత ఏమీ కూడా లేదు. కానీ దేవుడు ఆ బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. అన్నీ బెత్లెహేమును చూచి కనులు ఎగరేస్తుంటే, చెవులు కొరుక్కుంటుంటే, బిక్కుమంటూ గుండె గుప్పెట్లో పెట్టుకొని బెత్లెహేము ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే కుమిలిపోతున్న వేళ దేవుడు అన్నాడు, బెత్లెహేమా, నీవేమీ కన్నీరు పెట్టకు. మిగిలిన వాటికి దేని వలననో ఘనత కలగొచ్చు, కానీ నీ ఘనత ఏంటంటే నేనే నీ యొద్దకు వస్తున్నాను అని ఈ అల్పమైన బెత్లెహేముకి దేవుడు ఎనలేని భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ బెత్లెహేము ఏదో కాదు, నేనే ఆ బెత్లెహేము, మీరే ఆ బెత్లెహేము. ఆయనే మనలోకి రాకపోతే మనకు విలువ అనేది లేదు. ఇది ఈ 4 మాటలను మనసులో పెట్టుకొని ఆ బస్సులో కూర్చొని ఖాళీగా ఉన్నాడు ఎందుకులేనని యెరూషలేములో నుంచి బెత్లెహేముకు వెళ్ళేసరికి ఒక పల్లవి, ఒక చరణం. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, కీబోర్డు, తబలా, ప్యాడ్, రాడ్ ఏమీ లేవు. ఊరకని హమ్ చేసుకుంటూ వెళ్ళి బెత్లెహేములో గొర్రెల కాపరులు కూర్చుని ఉన్న అక్కడ ఒక గుహలాగుంటే ఊరకనే ఆ బస్సులో హమ్ చేసుకుంటూ వెళ్ళిందే. ఆ ఆ గొర్రెల కాపరులు ఉండే ఆ చోట ఉన్న గుహలో సరదాగా ఒక పల్లవి చరణం పాడాం ఆ రోజు. సరే, అది కాస్త మహావృక్షమైంది. ఆ పదాలన్నీ కాస్త పల్లకికి ఎక్కాయి. ఇక కాస్త దానికి హంగు రంగులు కుదిరాయి. 1 2 కాకుండా ఈసారి 4 మోసాము ఆ పల్లకిని. హల్లెలూయా. అది ఎప్పుడు రిలీజ్ అంటారా? డిసెంబర్ తేదీ. ఏమో ఈరోజు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, నాకేమో రాదు. సరే, డిసెంబరు 1 అంట వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ 1వ తేదీ ఉదయం మన యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో కూడా ఈ పాట రిలీజ్ అవుతుంది. మీరు తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని చూసి విని నేర్చుకొని ప్రభుని స్తుతించండి. ఒక క్రొత్తదైన పందాల ఉంటుంది పాట. ఏదో క్రిస్మస్ పాట అంటే మనందరికీ తెలుసు, కానీ అలా కాకుండా ఏమాత్రం దేవునికి ఘనత తగ్గకుండా, ఏమాత్రం బెత్లెహేమును కించపరచకుండా చాలా వైభవంగా, చాలా మధురంగా, చాలా చాలా సంతోషదాయకంగా ఉంటుంది. కీర్తన 4 చరణాలు ఉంటాయి. 4 దైవజనులు కలిసి పాడాము ఆ పాటని. కనుక అది మీరు నేర్చుకొని ఈ పండుగ దినాలలో ప్రభువుని గణపరుస్తారని, ఆయనను ఆరాధిస్తారని, ఆయనను మహిమపరుస్తారని సహృదయపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ పాటలో చరణాలు కూడా ఒక్కొక్క చరణం ఒక్కొక్క విధంగా ఉంటుంది.
ఏదో క్రిస్మస్గా మనం పాడుకోవాలన్నట్లుగా కాకుండా ఆ జననములో కలిగిన వినూత్నమైన కార్యక్రమాలు ఏంటి, ఈరోజు ప్రపంచాన్ని తలదన్నేటట్లు, ప్రపంచానికి ఒక ఆశ్చర్యం కలిగించేటట్లు ఒక వింత ఏదో జరిగింది, అది ఏమై ఉంటుందో అనేటట్లు ఒక్కొక్క చరణం ఒక్కొక్కటిగా ధ్యానపూర్వకంగా వ్రాయబడిన చక్కటి కీర్తన తప్పనిసరిగా మీరు నేర్చుకుంటారని, అనేకులకు తెలియపరుస్తారని, ఆ కీర్తన ద్వారా ప్రభుని మహిమపరుస్తారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు ఆ కీర్తనని ఆశీర్వాదకరంగా మనకు అందించునుగాక. హల్లెలూయా. ఇకపోతే మరలా మనకు 31వ తారీఖున ఒక కీర్తన ప్రారంభం అవుతుంది. ఏంటి నవ్వుతున్నారేంటి, మాకు మళ్ళా కొత్తగా చెప్పాలనా అనే కదా. చెప్పకూడదు అనుకున్నాను, మరి మిమ్మల్ని చూస్తే చెప్పకుండా ఉండలేము కదా. 31వ తేదీ, ఈ మానిటర్ రావట్లే, 31వ తేదీ మరలా మనకు డిసెంబర్ 31 క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు నూతన గీతం పాడుకుంటూ వెళ్ళడానికి ఒక కీర్తన కావాలి రావాలి కదా. వాటి కొరకు కూడా మీరు బాగా ప్రార్థన చేయండి. సంఘాలన్నీ కలిసి మనం పాడుకోవడానికి, స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగెట్టడానికి దేవుడు మనకు ఒక నూతన కీర్తన ప్రసాదించునుగాక.